జీఎస్టీ సంస్కరణలపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభమైందన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయన్నారు. స్వదేశీ ఉత్పత్తులే కొనాలని, స్వదేశీ ఉత్పత్తులే అమ్మాలని పిలుపునిచ్చారు మోదీ. జీఎస్టీ 2.0తో ప్రతి రాష్ట్రం పురోగతిని వేగవంతం చేస్తాయన్నారు కేంద్ర మంత్రులు. కొత్త జీఎస్టీ రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్ పై ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజల పొదుపును పెంచుతాయని, సమాజంలోని ప్రతి విభాగానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు వృద్ధి, పెట్టుబడులను పెంచుతాయని, ప్రతి రాష్ట్ర పురోగతిని వేగవంతం చేస్తాయన్నారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, స్వదేశీ ఉత్పత్తులను అమ్మాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జీఎస్టీ 2.0 పై ప్రధాని ట్వీట్ చేశారు. నవరాత్రుల సమయంలో జీఎస్టీ బచత్ ఉత్సవ్తో పాటు స్వదేశీ మంత్రం కొత్త శక్తిని పొందబోతోందని ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన స్వావలంబన భారత్ కోసం సంకల్పం నెరవేరడానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామని పిలుపునిచ్చారు మోదీ. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ప్రతి ఇంటికి ఇది సంతోషాన్ని ఇచ్చే విషయమన్నారు. దేశ ప్రజల పొదుపులో చారిత్రక వృద్ధిని తెస్తుందన్నారు అమిత్ షా. जीएसटी को भी हमने सिर्फ 2 स्लैब तक सीमित कर दिया है, 5% और 18%। बहुत सारी चीजें अब टैक्स फ्री हो गई है। ये जीएसटी बचत उत्सव आपके लिए बहुत यादगार बनने वाला है. జీఎస్టీ 2.0 సంస్కరణలతో నవరాత్రి పండుగ ప్రారంభమైందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని, గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రజలకు అనేక ప్రయోజనాలు అందుతాయన్నారు. जीएसटी का ऐतिहासिक रेट कटौती का इस रिफॉर्म का आज के पवित्र दिवस में लागू होने का पहला कार्यक्रम आदरणीय प्रधानमंत्री जी का भी अरुणाचल प्रदेश से शुरू हुआ है. పునరుత్పాదక ఇంధనం రంగంలో జీఎస్టీ 2.0 అమలు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. 2030 నాటికి 248 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించామన్నారు. 75 ఏళ్లలో దేశంలో అతిపెద్ద సంస్కరణ అన్నారు. బెనిఫిట్ ఆఫ్ జీఎస్టీ ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ, we are yet to install around 248 gigawatt because our target is 500 by 2030. So to install this 248 gigawatt, the savings will be around 1 lakh crore to 1.5 lakh crore because it has come down from 18% to 5%. ప్రధాని మోదీ విజయవంతమైన విధానాలతో జీఎస్టీ కొత్త సంస్కరణలను నవరాత్రి సందర్భంగా అమలు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. రోజువారీ జీవితంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు తగ్గాయన్నారు. ఈ పండుగ సీజన్లో జీఎస్టీ ఉపశమనం బచాట్ ఉత్సవ్ లాంటిదన్నారు భూపేందర్ యాదవ్. ये जो जीएसटी की जो छूट है, ये इस त्योहार के मौसम में एक बचत उत्सव के रूप में है, जहां एक सामान्य गरीब आदमी, मध्यम वर्गीय आदमी, नियो मिडिल क्लास आदमी अपने घर में आवश्यक कंज्यूमर की चीजों को, खाद्य पदार्थों को लेकर के देश की अर्थव्यवस्था की तरक्की में अपना योगदान देगा. 2017 జూలైలో జీఎస్టీని మొదటిసారి అమలు చేసినప్పుడే రాహుల్ గాంధీ దీనిని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పిలిచారన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్. నోట్ల రద్దు తర్వాత ఇది మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ముందే తెలుసన్నారు. జీఎస్టీని అమలు చేయాలనే ప్రతిపాదన 2006లోని చిదంబరం తీసుకువచ్చారని గుర్తు చేశారు. 2006 నుంచి 2014 వరకు ఒక ముఖ్యమంత్రి మాత్రమే దానిని వ్యతిరేకించారని ఆయనే మోదీ అన్నారు. తర్వాత 2014లో మోదీ ప్రధాని అయ్యాక జీఎస్టీపై ఆయన యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు జైరాం రమేష్. जीएसटी में सुधार हम 2017 से मांग कर रहे हैं. अभी जो सुधार हुआ है सीमित सुधार है. सूक्ष्म, लघु और जो मध्यवर्गीय जो एमएसएमई सेक्टर है, उसमें जो
प्रोसीजर की जो कॉम्प्लेक्सिटी है, उसमें सरलता लाने की जो जरूरत है, वो नहीं हुआ है। మొత్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజలకు మరింత మేలు చేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి సరాసరిన నెలకు 1700 నుంచి 2000 ఆదా అవుతాయని తెలిపింది.